రైట్ బ్రేకింగ్ చూస్తున్నా ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. బకాయిలు విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ఉపయోగం లేకుండా పోయిందని ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులు విమర్శించారు. అసెంబ్లీ వేదికగా మంత్రి సత్యకుమార్ ప్రకటించినా బకాయిలు విడుదల కాలేదన్నారు. కాబట్టి గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. రైట్ ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రులు అసోసియేషన్ కీలక ప్రకటన చేసింది. రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు సిద్ధంగా ఉన్నారు. రామారావు. శంకరి, రేపటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద అందించే అన్ని రకాల సేవల్ని బంద్ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి గతంలోనే లేఖ రాశాము అని కూడా వివరించింది. గతంలో ఓపీడీ సేవలను నిలిపివేసి తమ బకాయిలను విడుదల చేయాలని చెప్పి పదే పదే ప్రభుత్వాన్ని కోరినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది అని చెప్పి కూడా అసోసియేషన్ పేర్కొంది. దీంతో పాటు ఇదే సమయంలో తమకు కొంత మేరకు డబ్బులు విడుదల చేయాలి అని చెప్పి విజ్ఞప్తి చేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు అని చెప్పి కూడా వాళ్ళు ఆరోపించారు. సుమారు 2,500 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని, దీంట్లో 1,000 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేస్తేనే తాము చర్చలకు వస్తాము అని కూడా అసోసియేషన్ తెగేసి చెప్పింది. ఆసుపత్రిలో సిబ్బందికి జీతభత్యాలు, అదేవిధంగా థియేటర్ లో అందించే ఇంప్లాంట్ పరికరాలకు సంబంధించి కొనుగోళ్లు ఇవన్నీ కూడా నిలిచిపోయాయని, ఆసుపత్రి నిర్వహణ కూడా కష్టంగా మారిందని, సుమారు 2,600 కోట్ల రూపాయల బకాయిలు నేటి వరకు కూడా పేరుకుపోయాయి అని కూడా వాళ్ళు వివరించారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అసెంబ్లీలో తమకు డబ్బులు విడుదల చేస్తామని ప్రకటించినప్పటికీ కూడా నేటి వరకు ఎటువంటి నిధులు విడుదల చేయలేదని, కేవలం కొన్ని ఆసుపత్రులకు మాత్రమే, ట్రస్ట్ హాస్పిటల్లకు మాత్రమే నిధులు విడుదల చేసి ఉన్నారు అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. ఈ స్థితిలో తాము ఆసుపత్రులను నిర్వహించలేకపోతున్నామని, నిర్వహణ వ్యయం కూడా భారంగా మారిన నేపథ్యంలో తాము గత్యంతరం లేని పరిస్థితుల్లోనే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని కూడా వివరించారు. ఈ అంశాన్ని తాము వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పాటు ఎన్టీఆర్ ట్రస్ట్ అధికారులతోనూ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా వారి నుంచి ఎటువంటి స్పందన కనిపించలేదు అని కూడా అసోసియేషన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే రేపటి నుంచి ఇన్ పేషెంట్ సేవలతో పాటు ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేయాలి. ఈ అర్ధరాత్రి నుంచి కూడా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద ఎటువంటి సేవలు కూడా చేపట్టబోము అని కూడా అసోసియేషన్ ప్రకటించింది. బట్ ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ కింద అన్ని రకాల సేవలు నిలిపివేయటం మాత్రం సామాన్య రోగులకి, పేద రోగులు ఎవరైతే ఉన్నారో ఈ వైద్య సేవ ట్రస్ట్ కింద వైట్ రేషన్ కార్డు కలిగి ఉన్న రోగులకు మాత్రం తీవ్ర ఇబ్బందులు ఏర్పడే ప్రమాదం ఉంది అని కూడా అందరూ ఆందోళన చెందుతున్నారు. ఈ అర్ధరాత్రి నుంచి మాత్రం అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నట్టు ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్ ఇప్పటికే ప్రకటించింది. శంకరి. రైట్, థ్యాంక్ యూ రామారావు.